వెల్కమ్ టు లారనర్. ఇటీవల సుప్రీంకోర్టు సీజేపై దాడికి యత్నం జరిగింది. అసలు ఒక లాయర్ న్యాయమూర్తిపై దాడి చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక న్యాయవాది జడ్జిపై దాడి చేస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇది 2 ప్రధాన చట్టాల కింద శిక్షార్హం. ఐపీసీ మరియు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 కింద మరియు అడ్వకేట్ యాక్ట్ 1961 కింద శిక్షలు ఉండవచ్చు. ఐపీసీ కింద శిక్షలు సెక్షన్ 353 ఐపీసీ పబ్లిక్ సర్వెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం. ఇది జడ్జి బాధ్యతలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన దాడిగా అది కవర్ చేస్తుంది. గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు సింపుల్ లేదా రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, జడ్జి కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు దాడి చేయడం పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగిస్తుంది. సెక్షన్ 323 ఐపీసీ వాలంటరీ కాజింగ్ హర్ట్ అంటే చిన్న గాయాలు కలిగించడం. గరిష్టంగా 1 సంవత్సరం జైలు మరియు లేదా ₹1000 పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఐపీసీ 352 సాధారణ దాడి. శిక్ష గరిష్టంగా 3 నెలల జైలు మరియు జరిమానా 500. నెక్స్ట్, ఐపీసీ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరింపు. గరిష్టంగా 2 సంవత్సరాల జైలు మరియు తీవ్రమైతే 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ శిక్షలు కలిపి వాడబడతాయి మరియు శిక్ష తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వకీలు జడ్జిపై దాడి చేసిన కేసులో 18 నెలల జైలు శిక్ష విధించబడింది. నెక్స్ట్, అబ్యూజివ్ లాంగ్వేజ్తో కలిపి కోర్టుల అవమాన చట్టం 1971 కింద అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద కోర్టు ఆర్డర్ను భంగపరచడం లేదా కోర్టు అథారిటీని తగ్గించడంగా పరిగణించబడుతుంది. ఇది క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ సెక్షన్ 2C కింద వస్తుంది. నెక్స్ట్, సెక్షన్ 12 గరిష్టంగా 6 నెలల సింపుల్ ఇంప్రిజన్మెంట్ మరియు 2000 ఫైన్ కూడా వేస్తారు. నెక్స్ట్, వకీలు చట్టం 1961 అడ్వకేట్ యాక్ట్ 1961 కింద సెక్షన్ 35 శిక్షించబడతారు. గ్రేవ్ మిస్కండక్ట్గా పరిగణించబడుతుంది. శిక్షలు హెవీ ఫైన్ మరియు సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్. నెక్స్ట్, వకీలు కోర్టు ఆఫీసర్లు వారి పద్ధతి డిగ్నిటీ కాపాడాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ ఇది విచారిస్తుంది. నెక్స్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.